మా పక్క ఊర్లో పవర్ రీడర్ తీసుకొచ్చిండు అన్న. అయితే ఎడ్లతోటి ఆయనకు మస్తు ఇబ్బంది అయిందట. గడ్డి కూసుడు, వేసుడు, మళ్ళీ నీళ్ళ పెట్టుడు, మేత తీసుడు, ఇవన్నీ ఆయన పని చేయలేక ఆయన బయట నుంచి పైసలు తీసుకొని వచ్చి ఇది పవర్ రీడరు కొన్నాడు. ఇది బ్రేకులు, ఇక ఇది సైడ్ రేస్ ఇచ్చేది, ఇక ఇది కూడా క్లచ్లు కూడా ఉన్నాయి దీనికి సంబంధించినవి. టైర్లు కూడా మంచిగానే ఇచ్చిండు. మధ్యలో అది ఎట్లా పార టైప్ ఉన్నది. అది దానిలో పెట్రోల్ తోటే నడిచేది. ఇది పెట్రోల్ తోటే నడుస్తుంది. ఇది సార్లు కొడతాడు. ఇప్పుడు తీసుకొచ్చి వారం అవుతుంది. 35,000 తీసుకున్నాడట. బయట నుంచి పైసలు తెచ్చుకున్నాడట. ఆయన ఎక్కడ నాకు ఎడ్లతో ఇబ్బంది అవుతుంది, ఇక నేను చేసుకోగలుగుతాను అనుకుని ఆయన ఇదంతా చేసినారట. ఏం పని చేస్తారు ఊరికే ఎటు మేపాలంటే, మళ్ళీ వాటికి గడ్డికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఈ ఆలోచన. 35,000 కంటే మంచిగానే ఉన్నది. మరి 7 HP అంటే మంచిగానే పోతుందట. మంచిగానే ఉన్నది. ఆ క్లచ్, ఆ పైన క్లచ్, అది గేర్లు మార్చేది. ఇట్లా పొడుగు ఇట్లా ఉన్న చూడు సైడ్, అది గేర్లు మార్చేది అనుకోండి. పక్క ఊర్లోకి రాయినా మనకు వీడియో కావాలి కదా. నాకు వీడియో కావాలి కాబట్టి పవర్ రీడర్ చూపించాలి. పల్లెటూరులోకి వెళ్ళి వచ్చింది కదా పవర్ రీడర్, అందుకే చూద్దామని మా దోస్తులతో వచ్చిన అన్నట్టు. వచ్చి వాళ్ళ ఇంటికాడ తీస్తాను ఈ వీడియో. కొంచెం సబ్స్క్రైబర్లు పెడుతుంది పెంచుతున్నారు. కొంచెం చూడరాదు అన్న. ఏదో కష్టపడతాను అట్లా అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ దాకా పెట్రోల్ పోసుకొని వస్తాను, మేము నడుచుకుంటూ వస్తాను. ఒక్కోసారి అందరికి చూపించాలనేది మా బాధ. పెట్రోల్ తోటే పోతుంది. పెట్రోలే పక్క. పెట్రోల్ పోతే పోతుంది. స్టార్ట్ చేసినామంటే ఎవడే ఇక గడ్డి మేత కొయ్యలేక, గడ్డి కొయ్యలేక చచ్చిపోయినట్టు ఆయన. చేతులు లేవనియలేదట ఎడ్లకు గడ్డి కొయ్యలేక. పత్తి అమ్ముకొని తెచ్చుకున్నాడట ఆయన. ఇక కొన్ని పైసలు సరిపోకపోతే ఇక 10,000 5,000 ఎక్కడైనా ఎక్కువ తక్కువ అయితే అవి తీసుకొని తెచ్చుకున్నాడు అనుకున్నారు.